అందరికీ నమస్తే. నేను చిరాష్ కాదర్, ఆయుర్వేదిక్ డాక్టర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆయుర్వేద ఔషధం మోకాళ్ళ నొప్పులకి. మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయినా ఎలా వచ్చేది, అలాగే మోకాళ్ళ నొప్పులు, వెన్నెముక నొప్పి, అలాగే శరీరంలో ఎక్కడే నొప్పులు ఉన్నా స్పాండిలిటిస్ కానీ, సయాటికా కానీ, లేదా మడమ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేదా ఈ కాళ్ళ యొక్క పిక్కల నొప్పి ఉన్నా, వెన్నెముక నొప్పున్నా, భుజాల నొప్పున్నా, కండరాల నొప్పున్నా, ఇవన్నీ కూడా తగ్గిపోయే విధంగా ఒక మందు మనం తయారు చేసుకుని వాడుకోవచ్చు. సులభంగా తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఔషధాలు: మొదట చిత్రమూలం. ఈ చిత్రమూలం వేర్లు తెచ్చి, ఒకటి వేర్లు కానీ లేదా వేరు పైన బెరడు తీసుకుని ఒలిచేసి దాన్ని నిమ్మరసంలో 3 రోజులు నానించి, ఆ నానించినటువంటి బెరడు తీసి మరలా 2 రోజులు కొబ్బరి నీళ్ళల్లో వేసి తీసి ఎండించి డ్రై చేసినటువంటి చిత్రమూలం. ఇది ఒక్కటి మాత్రం శుద్ధి చేసుకోవాలి, మిగతా అన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది లేదా నిమ్మరసంలో వేసినా సరిపోతుంది, ఎందుకంటే ఇతర ఔషధాల్లో కలుస్తుంది కాబట్టి ఇబ్బందులు అయితే ఏముండదన్నమాట. అలాగే శుద్ధి లేకుండా తీసుకున్న అపాయం అంటే కొద్దిగా వేడి చేస్తుంది, కాబట్టి దీనిలో ఉన్న అత్యధిక వేడి చేస్తుంది. సో అందువల్ల శుద్ధి చేసుకుని వాడుకోవడం ముఖ్యం. వావిలి చూర్ణం, వావిలి వేర్ల యొక్క చూర్ణం, చిత్రమూల చూర్ణం, అశ్వగంధ, పాలల్లో ఉడికించినటువంటి అశ్వగంధ. అందువల్ల డెన్సిటీ బాగా ఉంది, లేదా కలర్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది అన్నమాట. వేరే కలర్, లైట్ కలర్ ఉంటుంది. పాలల్లో ఉడికించడం వల్ల డెన్సిటీ ఎక్కువ ఉంది. నేలతాడి పొడి, శతావరి పొడి, పల్లేరుకాయల చూర్ణం, శొంఠి చూర్ణం 100 గ్రాములు శొంఠి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాము చూర్ణం 100 గ్రాములు తీసుకోండి. వాము మిక్సీలో ఆడించి, అలాగే తుమ్మ జిగురు 100 గ్రాములు, బూరుగ జిగురు 100 గ్రాములు. వీటికి లోహవసం 20 గ్రాములు, మండూరు వసం 20 గ్రాములు. ఇవి నరాల శక్తిని పెంపొందించి నొప్పిని తగ్గిస్తాయి అన్నమాట. అలాగే మనిషిని బాగా శక్తివంతంగా చేస్తాయి. ఓకేనా? ఇవన్నీ, అలాగే బూరుగ జిగురు 100 గ్రాములు. ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అన్నీ బాగా కలిపి, చివరన చెప్పిన ఈ రెండు భస్మములు కూడా వేసుకొనేసి కలిపేసి, రోజు ఉదయం 1 చెంచా, మధ్యాహ్నం 1 చెంచా, రాత్రి 1 చెంచా. టీ స్పూన్ పరిమాణం చాలండి. 1 టీ స్పూన్ పరిమాణం తెల్లవారి, మధ్యాహ్నం, రాత్రి. లేదు మధ్యాహ్నం తీసుకోవడానికి వీలు లేదు అంటే తెల్లవారి 1 స్పూను, రాత్రి 1 స్పూను, తినే ముందు 1 అర్ధగంట ముందు, లేదా తిన్న 1 అర్ధగంట తర్వాత తీసుకోండి. అలాగే రాత్రి కూడా తినే 1 అర్ధగంట ముందు, లేదా తిన్న 1 అర్ధగంట తర్వాత అయినా తీసుకోండి. మీకు నొప్పులు వాడిన వారం 10 రోజుల నుంచే తగ్గుముఖం పడతాయి. మెల్లమెల్లగా మీకు నొప్పులన్నీ తగ్గడం స్టార్ట్ అవుతాయి. అలాగే మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఈ ఔషధాల వల్ల మనకు లభిస్తాయి. నొప్పులు కూడా క్రమేపీ తగ్గుతూ వస్తాయి. 1 నెలలోనే మీరు మంచిగా రిజల్ట్ అనేది పొందగలరు అనమాట ఈ మందుల వల్ల. 5 నుంచి 6 నెలలు వాడితే మీ నొప్పుల సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల నొప్పులన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఈ ఔషధాలతో పాటు తెల్లవారి, రాత్రి ఈ ఔషధం తీసుకుంటూ గుజ్జు పెరగడానికి మోకాళ్ళల్లో ఈ ఔషధాలను తీసుకోవాలి. ఇవి 4 రకాల గింజలు అన్నమాట. ఇందులో మహాబేర విత్తనాలు ఉన్నాయి, క్లోజప్లో చూద్దరు. మహాబేర విత్తనాలు, చియా సీడ్స్ ఉన్నాయి, బీజ్ బంద్ సీడ్స్ ఉన్నాయి, బీజ్ బంద్. అలాగే నీరు గొబ్బి గింజలు. ఈ 4 రకాల గింజల్ని పౌడర్ చేసి గోళీలాగా చేసుకొని 3 గోళీలు మధ్యాహ్నం తినే 1 అర్ధగంట ముందు అలాగే మింగి నీళ్లు తాగొచ్చు. లేదా బాగా మిక్స్ చేసేసి 1 స్పూన్ గింజలు 1 గ్లాసు నీటిలో వేసి వేసిన 10 నిమిషాలకంతా అన్నీ కూడా జెల్ టైప్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత గింజలు అలాగే నీరు కూడా ఒకేసారి తాగేయచ్చు అనమాట. తాగేస్తే మీకు మంచి శక్తి కూడా లభిస్తుంది. అలాగే మోకాళ్ళలో జిగురు కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఈ క్లోజప్లో చూడండి. సో ఇలా ఈ ఔషధాలు తీసుకుంటూ మీరు పాటించాల్సిన పథ్యం ఏంటంటే, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకండి. అలాగే బ్రాయిలర్ చికెన్,
ఫారం చికెన్ తీసుకోకుండా సహజంగా పెరిగినటువంటి మాంసాహారాలు, అది కూడా వీలైనంత మాంసం తగ్గించడం చాలా ముఖ్యమండి. ఈ ఆయుర్వేద మందులు వాడేటప్పుడు వీలైనంత తగ్గించండి. సహజంగా పెరిగినటువంటి మాంసాహారం తీసుకోండి. మాంసాహారాలు మాత్రం మాంసాహారం ఇష్టం లేని వారు ఎక్కువగా బంగాళదుంప తినకూడదు, కందదుంప, చిలకడదుంప ఇవి తినకుండా ఈ మొక్కజొన్న, అలాగే గుమ్మడి పండు ఇవన్నీ వాతం ఎక్కువ చేస్తాయండి. వాతం ఎక్కువ చేసినప్పుడు నొప్పులు అనేటివి ఎక్కువ వస్తాయి. సో అందువల్ల తినకూడదు. ఇందులో పోషకాలు ఉండొచ్చు, కానీ ఇవి వాతాన్ని పెంపొందించి ఈ సమస్యల్ని ఎక్కువ తీవ్రం చేస్తాయి. అందువల్ల ఇవన్నీ కూడా తినకూడదు. అలాగే ఎక్కువగా పులుపు తినకూడదు, అలాగే ఎక్కువగా ఉప్పు కూడా తీసుకోకూడదు. మీడియంగా మితంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి. రెండోది ఏంటంటే నూనె మీరు గానుగలో ఆడించిన నూనె మాత్రమే తీసుకోండి. అలాగే ఉప్పు బదులు కల్లుప్పు కన్నా కూడా మీరు సైంధవ లవణం వేసుకోండి. సైంధవ లవణం త్రిదోషాహారి, అన్ని రకాల దోషాలను కూడా మెల్లమెల్లగా నిర్మూలిస్తుంది. కాబట్టి మీ నొప్పుల్ని కూడా మెల్లగా తగ్గించేదానికి సహాయపడుతుంది. సైంధవ లవణం మామూలు ఉప్పును రీప్లేస్ చేయండి సైంధవ లవణంతో. సో ఇలా మీరు వాడుకుంటే మీరు వాడిన 1 నెలలోనే మంచి రిజల్ట్ చూస్తారని ఆశిస్తున్నాను. మీ చిరాష్ కాదర్. ధన్యవాదాలు.